guys, nenu mee Jasnavi. I am pursuing my BTech at Andhra University. Welcome back to Exploring with Jan. Na exam andarki college start ayipoyayi and andaru classes ki aithe veltunnaru. So ippudu andarki unde doubt classes em fast ga avutunnayi. మేమేమో బ్యాక్ ఉన్నాము ఇప్పుడు మేము ఏం చేయాలి అని. సో మీకోసం అయితే నేను మంచి యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేసి ప్రిపేర్ చేశాను. అండ్ నేను ఫస్ట్ ఇయర్లో ప్రిపేర్ అయిన ఛానల్స్ కూడా కొన్ని మెన్షన్ చేస్తాను. అండ్ దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా వచ్చే మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారు. బీటెక్ ఫస్ట్ ఇయర్లో సిలబస్ మ్యాక్సిమం అందరి స్టూడెంట్స్కి సిఎస్సి కానివ్వండి నాన్ సిఎస్సి కానివ్వండి ఒకేలా ఉంటుంది. ఏవో 1-2 డిఫరెన్స్ ఉంటాయి సబ్జెక్ట్స్, అది కూడా మీ బ్రాంచ్ రిలేటెడ్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి కామన్గా ఉండే సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము. M1 M2 ఫిజిక్స్ కెమిస్ట్రీ, సి లేదా పైథాన్ ఉంటుంది, తర్వాత ఇంగ్లీషు. ఇవి కామన్గా ఉండే సబ్జెక్ట్స్ ప్రతి బ్రాంచ్కి ఫస్ట్ ఇయర్లో. నెక్స్ట్ మీరు ఒకవేళ కోర్ బ్రాంచ్ అయితే లైక్ ఈసీఈ, సివిల్, మెకానికల్, ట్రిబుల్ ఇలాకనైతే మీకు వచ్చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్, తర్వాత ఇంజనీరింగ్ మెకానిక్స్ అని ఇలా ఉంటాయి. ఒకవేళ మీరు కోర్ రిలేటెడ్ బ్రాంచ్ కాకుండా సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అయితే మీకు BEEE అని, తర్వాత ఈసీఈకి సిఎస్సికి డిఎల్డి అని, తర్వాత మీ సిఎస్సి బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఒక 1 or 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలాగా ఉంటుంది టోటల్ ఓవరాల్. ఇవి మీకు ఫస్ట్ ఇయర్లో కవర్ అయ్యేవి. అండ్ వీటికి మీకు బెస్ట్ రిసోర్సెస్ని నేనైతే చెప్తాను. అండ్ మ్యాక్సిమం నాకు తెలిసిన వరకు కవర్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ కొన్నిటికి బుక్స్ క్లాసెస్ ఫాలో అయితే సరిపోద్ది. అవేంటివో కూడా మీకు నేను చెప్తాను క్లారిటీగా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, మొత్తం ఎండ్ వరకు చూడండి. మీకు ఎక్కడైనా యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేసి, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాథ్స్కి వచ్చేసరికి మీరు ఏమేమి రిసోర్సెస్ ఫాలో అవుతారంటే, ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్లో ప్రాబ్లమ్స్ అలాగే కాన్సెప్ట్ 2 నేర్చుకోవాలనుకుంటే ఆర్ఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అక్కడ కాన్సెప్ట్స్ ప్రాబ్లమ్స్ 2 కవర్ అవుతాయి. దాని తర్వాత మీరు ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే హయ్యర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ బిఎస్ గ్రెవెల్ది ఆ బుక్ ఫాలో అవ్వండి. మ్యాక్సిమం అక్కడ చాలా మంచిగా ఉంది ఆ టెక్స్ట్ బుక్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్, అది దాన్ని ఫాలో అవ్వండి సరిపోతుంది. మ్యాథ్స్కి అయితే ఇది సఫిషియంట్. కమింగ్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఇక్కడ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్వి అడ్వాన్స్డ్ వస్తాయి టాపిక్స్. తర్వాత మీకు కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ 1 or 2 యాడ్ అవుతాయి అంతే. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, మీరు అక్కడికనే మీకు మంచిగా వచ్చుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఇప్పుడు జస్ట్ మీరు లెక్చర్స్ చెప్పే నోట్స్ ఫాలో అయితే సరిపోతుంది. అండ్ మీరు ఇంకా కాస్త డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అయినా సరిపోతుంది. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ నేమ్స్ మీకు మీ లెక్చరర్స్ని అడిగినా చెప్తారు. ఇంగ్లీష్ అంటే మీ కాలేజ్లో చెప్పే లెక్చరర్ చెప్పేది ఫాలో అయినా సరిపోతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ అంత పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మంచిగానే వస్తుంది. మీరు జస్ట్ ఎగ్జామ్ ముందులో చదివినా ఇంగ్లీష్ మంచిగా రాయగలరు. కమింగ్ టు సి ఆర్ పైథాన్, ఇక్కడ వచ్చేసి మీరు ఏ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతారంటే అప్నా కాలేజ్ కానీ, జెనిస్ లెక్చరర్ కానీ, లేకపోతే కోడ్ విత్ హరి, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫాలో అయినా సరిపోతుంది. సి పైథాన్ 2 మంచిగా కవర్ చేయొచ్చు. కోర్ బ్రాంచెస్ కానీ కొన్ని చెప్పాను, ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఇంజనీరింగ్ మెకానిక్స్ అని. దీనికి మీరు ఏం ఫాలో అవుతారంటే యూట్యూబ్ రిసోర్స్ వచ్చేసి టైకెల్స్ అకాడమీ. టైకెల్స్ అకాడమీతో పాటు అందులో జస్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు, ఆ ప్రాబ్లమ్స్ని కవర్ చేస్తే సరిపోతుంది. తరువాత మీరు ఏం చేస్తారంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్, మెకానిక్స్ 2 అందులో కవర్ చేయొచ్చు. తరువాత మీరు కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, మీ లెక్చరర్స్ని అడిగి అవి కనుక్కొని వాటిని ఫాలో అవ్వండి. కమింగ్ టు BEEE సబ్జెక్ట్, ఇక్కడ వచ్చేసి మీకు వచ్చే లెక్చర్ని అడగండి. ఎందుకంటే నాకు BEEE మీద అంత ఐడియా లేదు. సో మీకు వచ్చే లెక్చర్ని అడిగి టెక్స్ట్ బుక్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతూ మీ లెక్చర్ చెప్పే నోట్స్ని ఫాలో అవ్వండి, సరిపోతుంది BEEకి. ఇందులో తెలుగు ఛానల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి, హిందీ ఛానల్స్ ఉన్నాయి. అండ్ హిందీ ఛానల్స్ అయితే మ్యాక్సిమం అక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ కాబట్టి మీరు అర్థం చేసుకోగలరు. మీరు చూసిన హిందీ వస్తే వెల్ అండ్ గుడ్, నార్మల్గా మీకు హిందీ రాకపోయినా చూసినా ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీరు అర్థం చేసుకోగలరు. గైస్, ఈ రిసోర్సెస్ ఫాలో అయితే 9+ CGPA రావచ్చు. అండ్ నేనైతే మినిమం 7.5+ CGPA వస్తాను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను. ఈ ఫాలో అయితే 9 CGPA కూడా తెచ్చుకోవచ్చు. వీటిని ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీరు ఆ సెమిస్టర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. సెమిస్టర్ మీదే కాకుండా కొంతమందికి ప్యాషన్ ఉంటుంది, అలాగే సెల్ఫ్ స్టడీ చేస్తారు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం. వాళ్ళ గురించి అయితే నేను చెప్పడం లేదు. మీరు మినిమం ఈ ఫాలో అయితే 7.5+ CGPA తెచ్చుకోగలరు. ఓన్లీ సెమిస్టర్ మీద కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళైతే వీటిని పర్ఫెక్ట్గా ఫాలో అయితే 9+ CGPA తెచ్చుకోగలరు. ఈ యూట్యూబ్ ఛానల్స్ని నేను కూడా ఫాలో అయ్యాను, మీకు అందుకే గ్యారంటీ ఇస్తున్నాను 7.5+ CGPA ఖచ్చితంగా వస్తుంది అని. సో మ్యాక్సిమం అందరూ అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీకు క్లాస్లో లెక్చర్ చెప్పేది
అర్థమైతే వెల్ అండ్ గుడ్, లెక్చర్ చెప్పే నోట్సే ఫాలో అవ్వండి. ఒకవేళ అర్థం కాకపోతే ఈ ఛానల్స్ని ఫాలో అవ్వండి. దాని తర్వాత స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. నేనైతే సజెషన్ అయితే ఇది, ఎందుకంటే గేట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వడం చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ గైస్, ఇది కానీ మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అది మీకు పెద్ద విషయం ఏం కాదు. తర్వాత మీరు అందరూ మన ఛానల్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ ఫర్ దట్.